జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీల డెవలప్మెంట్ కార్యక్రమాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇక్కడ కాన్స్టిట్యున్సీల డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి. గతంలో కూడా 10 సంవత్సరాల ముందు ఈ గంగానగర్లో మేము ఈరోజు ఇప్పుడు రహమత్ నగర్ డివిజన్లో గంగానగర్లో ఇక్కడ ఓటర్ది దాని గురించి చేస్తున్నాం. మేము ఇక్కడ ప్రచారం చేస్తుంటే ఇక్కడ పబ్లికే చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన సీసీ రోడ్ల వర్క్లే ఇంతవరకు జరగలేదు మాకు అసలుకి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ సీసీ రోడ్డు పడ్డది. ఇక్కడ వాటర్ది కానీ వాటర్ ప్రాబ్లం చాలా ఉండే. ఇక్కడ పైన 12 కోట్లతో రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. మన 3 నెలల ముంగట్నే మన మినిస్టర్ గారు వీళ్ళందరూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ పుష్కలంగా వస్తుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి పబ్లిక్ కూడా ఏంటంటే ఇక్కడ లోకల్గా అందుబాటులో ఉన్న వ్యక్తిని మనం నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుందాము. చదువుకున్న వ్యక్తి మనకి ఎప్పుడు పోయినా కూడా మనకు అందుబాటులో ఉంటాడు. మన సమస్యలు ఏమున్నా కూడా వెళ్ళి చెప్పుకొని మనము ఏమున్న సమస్యల్ని తీర్చుకుందామని చెప్పనేసి పబ్లిక్ వాళ్ళంతా డిసైడ్ అయి ఉన్నారు. నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం, మేము పెద్ద ఎత్తు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పనేసి ఓటర్లే మాకు చెప్తున్నారు వాళ్ళు.